ఎన్నో లక్షల జీవరాశుల్లో మనిషి పుట్టుక ఒక అద్భుతం. ఎందుకంటే సృష్టిలో ఉన్నటువంటి ఎటువంటి ప్రాణికైనా సరే మాట్లాడడం రాదు, వాటికి జ్ఞానం ఉండదు, బుద్ధి ఉండదు. అంటే జంతువు అంటాం మనం. కానీ మనిషికి జ్ఞానము, బుద్ధి, మనసు, ఆలోచన, మాట, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఇలా గొప్ప ఒక సృష్టి, అద్భుతమైన సృష్టి మానవ జన్మ. కాబట్టి ఈ మానవ జన్మ ఎంతో అత్యంత దుర్లభమైనది అంట. మన హిందూ ధర్మంలో మనిషి జన్మ మరలా ఎలా పుడతామో తెలియదు, ఉన్నదాన్ని మనం సార్థకత చేసుకోవాలి అంటుంటారు పెద్దలు. ఈ చిన్న జీవితంలో ఒకప్పుడు 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, 150 ఏళ్ళు బతికేవాళ్ళు. కానీ ఇవాళ మహా అయితే గట్టిగా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బతికితే అబ్బా చాలా గొప్ప అంటున్నారు. అందుకని ఈ ఉన్న 60-70 ఏళ్లలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అత్యవసరం. ఎందుకంటే ఇంకా అంతకంటే చనిపోయే పరిస్థితి ఉంది ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే. అనేక వ్యసనాలు, భయంకరమైనటువంటి వ్యసనాలు. ఒక మనిషి ఒక వ్యసనానికి అలవాటు పడితే ఇక దానికి బానిస అయిపోయి కంప్లీట్గా తన జీవితాన్ని సర్వనాశనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. అలా ఉంది పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా మసులుకొని జీవితాన్ని నడుపుకుంటేనే, చావు అనేది ఎప్పటికైనా తప్పదు, కానీ ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు బతకచ్చు. దానివల్ల భార్య, పిల్లలు, మన బంధువులు, తల్లిదండ్రులు అందరూ ఆనందిస్తారు. వారి జీవితాన్ని కూడా ఒక గాడిలో పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఒక సెకండ్ లైఫ్ని మన జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఎటువంటి వ్యసనాల జోలికి పోకుండా ఇవాళ ప్రతి వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా గుట్కాలు, సిగరెట్లు, తాగుడు, మత్తు మందులు, ఇప్పుడు కొత్తగా ఇంకా భయంకరమైనటువంటి మత్తు మందులు వచ్చేస్తున్నాయి. కొకైన్ అని, నల్ల మందని, ఇంకా భయంకరమైనటువంటి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని మరీ వాడేసుకుని ఎందుకు మరి వాళ్ళ అలా చేస్తున్నారని అనేది ఎవరికి తెలియట్లేదు. అత్యంత దారుణమైన జీవితాలు అవి. అంటే వాళ్ళు ఇక 24 గంటలు మత్తులోనే ఉంటారు. వాటి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు. అదే ఆనందం అనుకుని భ్రమపడుతూ కుటుంబాన్ని వదిలేసి, భార్యాపిల్లల్ని గాలికి వదిలేసి, అతను చేసే వృత్తిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని అన్నీ గాలికి వదిలేసుకుని ఆ మత్తులో జోగుతూ అదే ఆనందమని భయంకరమైనటువంటి చీకటి జీవితాన్ని అనుభవిస్తున్నారు చాలామంది. ఈనాటి కాలంలో గంజాయి, అతి భయంకరమైనటువంటి గంజాయి, వయసుతో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలు కూడా దానికి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవటం మనం ఇవాళ మీడియాలో, టీవీల్లో, పేపర్లలో మారుమోగిపోతున్నాయి. కాబట్టి జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యసనాలకి లోను కాకూడదు. మత్తు మందులకి, సిగరెట్లకి. ఒక సిగరెట్ చాలు మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి. చిన్న సిగరెట్ జీవితం సర్వనాశనం చేయడానికి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి వారి జీవితాలని ఆనందమయం చేసుకుని వారి కుటుంబ సభ్యులకు ఆనందాన్ని పంచుతూ నిండు 100 ఏళ్ళు బ్రతికితేనే మన ఈ మానవ జన్మకి సార్థకత. తస్మాత్ జాగ్రత్త.